తూరుపు చుక్క వినవమ్మ వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ వినవమ్మ తూరుపు చుక్క పెళ్ళంటే నూరేళ్ల పంట ఏడేడు తరముల్ని కలిపేటేదంట అనుకుంటే అయిపోనేదంట ఈ తంతు స్వర్గాలు జరిపేటేదంట ఎన్నెన్ని మనులున్న ఎంతెంత కరులైన ఈ పెళ్లి పనులంటే నడుమే కట్టాలంట వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ వినవమ్మ తూరుపు చుక్క
ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే Did not meet Nikhil. This is Nikhil. I met him yesterday. He delivered. braved me also yesterday. Okay, okay. Maitri's husband, Manoj. I think others you met, no? Chaitanya, Rishabh, Netra, yeah. Continue with You no reaction only. I'm only begging for it. Okay. I gave you the reaction to the first look only. I was like, wow. Okay. Also, wow. Crazy. Yeah. Come. ఏ వరమైన భారము కాదే మన నడుమున ఏ వాదమైన ఓటమి నాదే ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే లోపల కా బయట కా పైకి లైక్ కాజోల్ గుర్తెట్టుకో కాజోల్ హెయిర్ ఎక్కడ ఉంటుంది హౌ డు యు నో ఇంత డీటెయిల్గా నేను జస్ట్ ఐ మూవింగ్ రైట్ లెఫ్ట్ ఇదా సెట్ అయిందా లేకపోతే ఊరికే చెప్పాను ఇవాళ కావచ్చు మమ్మీ వాళ్ళ చెల్లెలు సుధాపిని కొడుకు వాడెక్కడి పవన్ కలిసా పవన్ సంతోష్ని మమ్మీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకు కాదు ఇది పవన్ కలిసావు కదా కలిసావా మా పిన్ని కొడుకు నేను మా ప్రమోద్ పిన్ని కొడుకు ప్రమోద్ లక్ష్మి పిన్ని కొడుకు ప్రమోద్ కవిత పిన్ని ఇది కవిత పిన్ని అయిపోయిందా భరత్ వాళ్ళ మమ్మీ ఓకే చూపించాను పరిచయం చేశాను ఇంకెవరు మిస్ నీ కొప్పు బాగాలేదు మమ్మీ నా కొప్పు బాగుంది మా డాడీకి నచ్చిందా నీకు నచ్చిందా అబ్బు శ్రవణ్ డ్రెస్ బాగుంది ఇక్కడ మేము నా సెలెక్షనే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే ఎవరు 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 అతగాడెవరు ఎప్పుడు ఎక్కడో తెలిసిన గురుతనెవరు వెతికి లోపే వెనకి నిలిచుండెవరు ఎదురై కలిసి నడకి కలిపిందెవరు దశరథ రాజ కుమార రఘువీర ధీర వీర ధీర బట్ స్టిల్ అంత కలర్ అంతా వేసుకొని వచ్చినావు చెలిమే కలిసేనా అడుగే కదిలిన దిశలో జతగా కుదిరేనా ఏమో ఈ పరిచయమే గుండె నదిలో కలకలమే దొరికే నా ప్రశ్నకు బదులితడే అడిగే సరిగే కలిసొచ్చిన వరమే
ముందుండెవరో ఎదురై కలిసి నడకి కలిపిందెవరో దశరథ రాజ కుమార రఘువీర ధీర వీర ధీర దశరథ ఐదు రోజుల పెళ్ళి అమ్మండి పెళ్ళి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు తుమ్మెదలాడే గుమ్మల జడలు హంసలు ఊడే అమ్మల నడలు నగలకు కంది మగువల మెడలు పడుచు కళ్ళకే గుండెల తడలు ఆరాడమ్మ కోవెల ముందు పసుపు రాటతో ధ్వజారోహణం కళ్యాణానికి అంకురార్పణం పడకలు కట్టి పచ్చ తోరణం నగుము ఓముగనలే నీనాజాలి తెలిసి నగుము ఓముగనలే నీనాజాలి తెలిసి నను బ్రోవారాధా శ్రీ రఘువరని నగుమో నగరాజ ధరణీదు పరివారు నగరాజ ధరణీదు పరివారు ఓగి బోధన చేసేవారలుగారే ఇదులుండు దురాని నగుమో గన్నలే నినాజాలి తెలిసి నగుమో గన్నలే నినాజాలి తెలిసి నను బ్రోవారాధా శ్రీ రఘువరని నగుమో प्रणवालय पाहि
परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని ఆవాహనమది షోడశోపచార అద్భుతచార శిక్షోపచార అవసర నైవేద్యాచ భగవాన్ సర్వాత్మక లంబోదర సిద్ధి ముక్తి మహాగణపతయే ప్రసాద శిరస శతతము నీ స్మరణే ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే स्मरा
ఒక్కటయ్యే వేళన వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరి దంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమో వరమై కలలో కలవరమై కలవరమో వరమే యోగగా కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమే వశమై కలలో కలవరమై కలవరమై కలిగే కోయిక ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే ఆనందాల నిధికై చూడగా ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే
చిట్టి పెళ్లి గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఏం చెప్పంటాం చిట్టి గురించి? ఏదో ఒకటి చెప్పు, కెమెరా చూసుకుంటూ. ఓకే, మా చిట్టి పెళ్ళి హ్యాపీగా జరిగింది, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. అందుకంటే ఏం చెప్తాం? ఏదో ఒక మెమరీ లాంటిది ఏదో ఒకటి చెప్పు. చిట్టి మెమరీకి చెప్పాలా? చిట్టి మెమరీ. చిట్టి మెమరీ చెప్పాలంటే 2015కి వెళ్ళాలి. చెప్పు. ఏం చెప్తాం? 2015కి వెళ్ళాలా? 2015లో అంతా కలిసి మేము ట్రిప్కి వెళ్ళాము. తను చాలా అమాయకురాలు, సో తను చాలా జెన్యున్గా కూడా ఉంటుంది. సో ఫన్ ఇన్సిడెంట్ జరిగిందిలేండి. యా, బట్ షీఈస్ గుడ్, బట్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్. చెప్తా నువ్వు ఏమన్నా? ఏమొద్దా చెప్పు దాని గురించి. పర్లేదు చెప్పు, ఈ మెమరీ చెప్పు కావాలంటే. దానికి ఏముంది, చెప్పేస్తే అంతే. ఆల్ ద బెస్ట్ అని చెప్పేస్తే అయిపోయింది. ప్రమోద్ రారా, జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పురా. చెప్పు ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. కమ్ టు అవర్ మ్యారేజ్. డిప్రెషన్. కమ్ టు అవర్ మ్యారేజ్ ఏంటిరా స్వామి? చిట్టి గురించి ఏదో 2 words చెప్పురా. చిట్టి గురించి 2 words. ఆల్ ద బెస్ట్ మా అక్క అండ్ బావ. ఓకే. చిట్టి 2018లో జాయిన్ అయింది దక్కమైకి, నేను కూడా అప్పుడే జాయిన్ అయ్యాము. సో ఇద్దరు సేమ్ కంపెనీ, బట్ షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ షీఈస్ వెరీ జెన్యూన్ అండ్ హైలీ స్కిల్డ్. అండ్ ఐ థింక్ శ్రవణ్ ఈజ్ లక్కీ టు గెట్ హర్. ఓకే, కరోనాలోనే పప్పు ఎలా చేయాలి. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు హర్. కరోనాలోనే ఫుడ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అండ్ పప్పు భలే చేస్తుంది, పప్పు దోశ ఇంకేమన్నా అన్నీ చేస్తుందా? అన్నీ చేసి పడేస్తుంది. యా, చూద్దాం బయట ఎలా వచ్చింది. బయట చూద్దాం. ఇప్పుడు అంకుల్, మీ కోడల గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది? పట్టుకోండి. చెప్పండి. ఏం కాదు, చెప్పండి. బాగుంది, ఓకే అని చెప్పేసి. ఆంటీ గారు, కోడలు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? కోడల గురించి చెప్పమన్నారు. బాగుంది అనిపించింది. అంతేనా? ఇంకేదైనా చెప్పండి. ఇంకేముంది, హ్యాపీగా ఉండాలి అంతే. బాబు పాప ఇద్దరు అంతే. చెప్పండి, కోడల గురించి చెప్పండి. ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటుండే అంతే. థ్యాంక్ యూ అంకల్. లెట్ us talk to friends. Hello. Sorry, I forgot your name. Netra. Good one. Rishabh. Hi. Tell something about Tanmay. Oh shit. I'm not the guy who should be asking it. Oh no, actually, where is I got them. I got Maitri. Where is Nidhi? I wanted to talk to. She's coming. Okay. Let's postpone Nidhi for some time. Let's talk to Maitri. Oh my god. She's Sometime let me. I know Tanmay because I am her husband. This is the main group that knows Tanmay. good. Yeah, correct. Yes. You have a point. Exactly. Please. I'm few- also Give me 1 minute. No, let me. No, this should be very random. It's not something scripted, right? sure. Basically, Tanmay is a roommate. Yeah. So, I don't know how much should I reveal. Everything is fine. No Everything secrets. is fine. The secret should not break the marriage. That's it. So I think I know Tanmay like since 7-8 years now, since the girl who was just out of college, who was not very much into all this, and now seeing her getting married is a big transition. But yeah, she looks really happy and I'm happy for her. We'll continue. Prepare it, no, for part 2. No. It's very small. मैं नहीं हूँ उसमें, तुम ही लोग हो. Let's ignore the husband. So, hey Tanmay, happy married life. You seem very happy and we all are very happy for you. And yeah, I know Tanmay for like 4-5 years now. She used to call us kids and now
We'll never let you forget that. Nikhil मेरा दोस्त नहीं है यहाँ, but yeah, she is a very fun friend to be around, and we definitely will miss her. And Shravan is definitely a lucky guy to have her. You too. Hi Tanmay, I wish you a very happy married life. Please don't forget us after going to the US. Please acknowledge our existence. Yeah, but yeah, we are gonna miss you a lot, Nakamai, and hope to see you a lot for some more time at least. థ్యాంక్ యూ. మనకి క్లోజ్ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా ఒక 2-3 క్వశ్చన్లు అడుగుదాం. అక్కడ కూర్చున్నాడు, అద్దాలు పెట్టుకున్నాడు. అద్దాలు పెట్టుకున్నారు. ఓకే, ఏమవుతాడు పెళ్ళికొడుక్కి? మాకు ఫ్రెండ్లీ. అవునా? ఓకే. అంకుల్, మీరు పెళ్ళికొడుకు కొంచెం క్లోజ్ అని తెలిసింది, ఒక 2 మాటలు చెప్పండి. ఏం చెప్పాలి చెప్పండి. ఏమన్నా చెప్పండి పెళ్ళికొడుకు గురించి. నా మనసులో చెప్పాలి, బయట చెప్పాలి. మీ మనసులోదే బయటికి చెప్పండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏం చెప్పాలి, మన ఇద్దరు కలిసి చెప్దాం. శ్రావణ్ కుమార్, నీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఒక మంచి ఆరోగ్యమైన వాతావరణంలో పెరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిగ్గుపడుతున్నారు పెళ్ళికొడుకోళ్ళు. ఏంటో పెళ్లి కూతురు సిగ్గుపడాలి కదా. కుమార్ చాలా మంచివాడు, చిన్నప్పటి నుంచి బాగా చదువుకునేవాడు, అందరితో మంచిగా ఉంటాడు, ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకుంటాడు, మదర్ని ఫాదర్ని వాళ్ళ చెల్లిని రిలేటివ్స్ని అందరినీ బాగా చూసుకుంటాడు. అంతే. థ్యాంక్ యూ. Speak 2 words about Tanmay. Come on, you can do it, bro. We all did. Guys, be careful of Tanmay, guys. Be scared of her. Why? Always say yes, okay? Why? Or else she'll beat you, guys. Cool. Crazy. From personal experience. All the best. You can hold it. She's a very wise person, bro. Take good care of her. She's like actually really wise to take advice from. Like really good person. Take care of her. Oh, we have to say it to him or her. Her, him, anybody. Okay. Just your message. Yeah, okay. Then congratulations. Like all the best, guys. Have fun. Cool. Alright, ఇప్పుడు బ్రేక్. Yeah, we'll do it. ఇది నాదే, నేను పెళ్లి కూతురు దగ్గర వేస్తాను. కూర్చొని చెప్పు, ఏం ఫీల్ అవుతున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు పెళ్లి గురించి? ఫీల్ అవుతుంది చాలా ఆనందంతో కూడిన బాధ. నెక్స్ట్ నీ పెళ్లి కాబోతుంది. నా దాని గురించి ఎందుకు, మక్క దాని గురించి మాట్లాడదామన్నా యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇప్పుడే పెళ్లికి వచ్చిందా, కొత్తగా పని వచ్చింది, ఇంకా అర్థం ఉండింది. దేని గురించి అన్న? పెళ్లికి అర్థం వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు కొత్తగా వచ్చేస్తా కదా బయటికి. ఇప్పుడు నీ గేట్ ఎత్తేస్తాను ఇప్పుడు నీకు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? భయంగా చెప్పరా? భయంగా ఫీల్ అయింది. సంతోషంగా ఏం లేదు. గురించి మాట్లాడదాము. నేను గురించి చెప్పుకోండి, 2 నిమిషాలు చెప్పు. ఏమున్నాయి అన్న మా అక్క గురించి, చిన్నప్పటి నుంచి చూసి ఇట్లా పెళ్ళి అవుతుందంటే ఫస్ట్ షాకింగ్ ఉంది. అవునా? ఏం చేస్తాం, నమ్మకం కావట్లా, అలవాటు చేసుకోవాలి తప్పదు. మిస్ అవుతావు. ఇంకా ఇంతకుముందు రోజు కలవకపోయినా ఫోన్ కాల్ దూరంలో ఉంటుండే. ఇప్పుడు ఇంకా మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయింది అనుకో, ఫోన్ పని చేయవు అక్కడ. మనం పోలేం కదా. ఫోన్ పని ఫోన్ పోతాయి. ఫోన్లో రావచ్చు కదన్నా, ఇక్కడ ఉంటే అనంతపూర్లో. ఫోన్ వచ్చేస్తారా అక్కడ నుంచి ఇక్కడికి? ఫోన్ కాల్ అవే అంటే వాళ్ళంటే వెళ్ళి మీట్ అవ్వచ్చు అని చెప్పి, ఏమైనా అవసరం ఉంటే. యూఎస్కి వెళ్ళిపోయిందంటే అంత ఈజీగా పోలేము కదా, ఇంకా మాట్లాడతాంలే, ఫిజికల్ కనెక్షన్ ఇంకా అంతే అన్న. ఏమైనా కన్నీటి చుక్కలు 2 డ్రాపులు లాస్ట్లో టాచం పెట్టుకున్నావు. ఇంకా ఏమేమి తెచ్చావు ఇంకా లోపల? ఏం లేదన్న బ్రో, ఇదంతా ఎడిట్ చేసి ప్లీజ్. ఏమి దాచావు ఇంకా లోపల? ఏం లేదు. పంచుకో సంతోషం పంచుకో మా దగ్గర. నేను చెప్పలేదు చెప్పు. ఏదో చెప్పు, ఆల్ ద బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్ట్ చెప్పు. All the best, Teju. ఆల్ ద బెస్ట్ గుడ్ లక్.
గుడ్ లక్ తేజు అండ్ శ్రవణ్ అన్నే కదా అన్న శ్రవణ్ అన్న. నేను చేస్తా ఇంటర్వ్యూ అన్నగారు. చెప్పండి. ఇక సైడ్కి తీసుకో కొంచెం కెమెరా ఫేస్. వదిన గారు, ఎలా అనిపిస్తుంది మీకు తన్మయ వివాహం? నీకెందుకు అవన్నీ? అయ్యా నీకెందుకు అవన్నీ? ఇది ఆన్సర్ కాదు, పంచ్. పెళ్లి గురించి అన్న ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. పేర్లు చెప్పి ఆల్ ది బెస్ట్ తేజు అండ్ శ్రవణ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. వెయిట్ పెట్టవే. తిని ఒక 2 minutes టైం ఉందా? ఒక 2 నిమిషాలు టైం ఉందా? పెళ్ళి అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉన్నాము. ఇంకా చాలా చాలా హ్యాపీగా. ఇంకా ఏమి ఫీల్ అవుతున్నారు చెప్పండి. బంగారు ఎట్లా వచ్చినాడు, ఇంకేం కావాలి? ఇంకా చెప్పండి బయట గురించి. చెప్తున్నాం కదా. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. అక్కడ చెప్పాలి, అక్కడ వాళ్ళకి ఇంకా పెయిడ్ అనిపిస్తుంది కదా. అది కాదు. వాయిస్ ఓవర్ వస్తే చాలు. కాదు కాదు, మా బంగారు అట్లాంటి అల్లడి వచ్చినాడు, ఇంతకంటే హ్యాపీగా ఉంటామా చెప్పు? నువ్వే అన్నావు ఇందాక నీ ఫేస్ వెలిగిపోతుందని, అంటే మళ్ళీ హ్యాపీనెస్ ఓకే ఓకే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. హ్యాపీనెస్ లేకపోతే ఇంత గ్లో రాదు కదా ఫేస్. ఆల్ ది బెస్ట్ తన్మయి అండ్ అది ఎంత చెప్పుకుంటాను ఎట్లా అంటే శ్రవణ్ కూడా వినిపిస్తుంది. అది రికార్డ్ చేస్తున్నారు. అది వినిపించట్లేదా? అవును. పెళ్లి కొడుకుని అడుగుదాం ఫస్ట్. లాజిక్ మిస్ అయిదాం మనం. నాకు నేనుగానే ఇరుక్కున్నట్టున్నాను. చెప్పండి ఏదో ఒకటి పెళ్లి గురించి. మంచి పెళ్ళి. మంచి పెళ్ళి. వావ్, పెళ్ళి మంచి పెళ్ళి అంట. గ్రేట్. అసలు ఇలాంటి వర్డ్ నేను ఎప్పుడు వినలేదు. మంచి పెళ్ళి అంటే పెళ్ళి. తన్మయ దేవత, నేను బానిసుడిలా ఉంటా, లాలా బ్యాటింగ్ లా ఉంది. సరే ఏదో ఒకటి చేయండి, బౌలింగ్ చేయండి. ఇప్పుడు బ్యాటింగ్ ఉందా? మీ అటైర్ గురించి చెప్పండి. ఇప్పుడు పెళ్లి కొడుకు వేషంలో ఏదో ఒకటి ఊహించుకుంటారు కదా. నేను చిన్నప్పటి నుంచి పంచ కడదాం అనుకున్నా, బట్ ఐ కుడెంట్ డూ ఇట్. ఆన్సర్ సంథింగ్ లైక్ దట్. నాకు పంచలని చాలా ఇష్టం, ప్రతిసారి కడతా. ఇది కూడా పట్టుపంచే కడతా అని పట్టుపట్టాను. వేరే డ్రెస్ తెచ్చారు, లేదు నేను పట్టుపంచే కడతా అని చెప్పి పట్టుపంచ. మా డాడీ డ్రెస్ ఇది కాదులే, ఇలాగే ఉంటుంది. ఇలాగే మాటలు రాదు. ఇంక ఈ హైలోనే ఆపేద్దాం, ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దాం తర్వాత. లెట్ us meet after break. గురించి చెప్పండి, అంటే పెళ్లి కొడుకు గెటప్లో ఎలా ఉన్నాడు? చెప్పండి. చెప్పారు అప్పుడే. మా కోడలు మంచిది. ఏమడిగింది? మా కోడలు మంచిది. చెప్పండి కొడుకు గురించి చెప్పండి. కొడుకు అల్లుడు కూతురు ఎంత హ్యాపీయో కొడుకు వాళ్ళు కూడా అంతే హ్యాపీ. అంటే వాళ్ళని చూడలేదు కాబట్టి నేను చూడలే. ఓకే, అంటే తన మాటల్లో మనం విందాం అంతే. ఓకే ఓకే చెప్పండి చెప్పండి. మా అల్లుడు కూడా చాలా మంచివారు, అది మా ఆయన చెప్పాడు అప్పుడే. మన లగ్నపత్రి రాసుకునేది వచ్చినారు కదా, అప్పుడు చెప్పాడు. మా కోడలు కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నా అంతే. కంగ్రాచులేషన్స్ అండి. సరే పర్వాలేదు. మీ కోడలు అలా కాదు, అంత మీరు అనుకునే దానికంటే ఎక్కువే ఉంటుంది. ఇంకా మళ్ళీ కలిసిపోవాలంటే ఇంకేం లేదు, అమాయకురాలు పాపం. కలిసిపోదు, కలుపుకుంటది. మీకు ఆప్షన్ ఉండదు కదా. కొత్త ఫ్రెండ్స్ Maitri, ready for take 2? We have 2 more participants. Let's start with Nidhi. Good point. Yeah. A big speech prepared. She's an influencer also. Yeah. Nidhi, hold it and talk. Yeah, she has YouTube channel, bro. Nidhi, roommate of Tanmay. No, that's fine. Let's ignore that. This is more important. Talk, come on. ఉంది. నేను కీస్ డోర్ వేయలేదు, ఆంటీ నాతో కీస్ ఇస్తాను. Sorry guys, you don't know Tanmay.
వలనే నేనున్నా నా విలువే నీవన్నా జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే ప్రియమిథునం మనలా జతగూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరిదాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అభిరాముని పుణ్యమిగా అవనిజకి సౌభాగ్యం తమ వెళ్ళే శోభిల్లే ఆనారిని నేనేలే పతివ్రతలే ప్రణమిల్లే గుణసుందరివే నీపైనే ప్రతి ధ్యాస నీతోనే తుది శ్వాస జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే ప్రియమిథునం మనలా జతగూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరిదాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం ఎందరింతులా చేయి సుందరుడి హాయి తలకు పోసే చేయి తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పువ్వులో కులికెనొకటి అది మంచు ముత్యమా మానవధూరత్నమా ఫైనల్ అని ఫీల్ అవుతున్నావా ఏంటి ఫైనల్ అని ఫీల్ అవుతున్నావా అంటే పెడతామంటే
రానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడువని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్నా
నాకు తెలియని కలలను కంటున్నా, ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా. మంచు మేఘమేలా ఒక గాలివానలా మదిని తాకిలోన మాయేదో చేస్తున్నదే. పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా, తలపులనిలా నిలపడమిలా ఎదను దాటి ఎగిసెనేలా. ఎవరు ఎవరు అని వివరు అడిగే తను ఎవరని ప్రతిదోవా, చివరి వరకు అది తనను విడువకని అన్నది విన్నావా. అడుగుల్లో తడబాటు తన వల్లేనా, నడిచే ప్రతి చోటు తన గురుతేనా, తోడైనా. పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా, తలపులనిలా నిలపడమెలా ఎదను దాటి ఎగిసినేలా. తన ప్రాణాలే నీవని కర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం. వెళ్ళి పుస్తకం ప్రేమ పెళ్లి అమ్మాయి గెలుస్తుంది. ఏందమ్మాయి నీకు సపోర్ట్ చేశాను, గెలిచింది నువ్వేనా ఏంది? ఇంకా చీరు గీర్తనా నాకు కూడా గోర్లు ఉన్నాయి. ఓకే అసలు ఉందా? లేదు అక్కడ, కరెక్ట్. అసలు ఉంగరం లేదు అక్కడ. ఏముంది తీ బయటికి.
ఏదో ఉంది, పొడుగుంది. చూడు అదే కదా కొట్టాడు. అది కూడా తీసేసావా? మళ్ళీ కాజల్కి వేసావు. అదే తీసేయలేదు. నాకేం చెప్పావు? పని చేసేటప్పుడు ఏం కావాలి? ఏకాగ్రత కావాలి. నేను 2 చేతులు ఇలా పట్టుకుని ఈ చేతులు అని ఇలా అనేసా, మీరు ఎవరు గమనించాల. కాబట్టి ఇలా వేస్తున్నాను, ఇప్పుడు వేస్తున్నా. చూడండి, అమ్మాయి ఖచ్చితంగా గెలుస్తుంది. అమ్మాయి ఉంగరం అయిపోయి చూస్తుంది. మరి ఇంత బిల్డప్ పట్టుకొని తీయాలంటే ఏం చెప్పాలి? ఫైనల్ పై నిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎట్టుకో. అరేమయ్యింది ఉన్నట్టుండి థ్యాంక్ యూ. చూడు నాకు చెప్పింది నీకు చెప్పలేవు. నాకు చెప్పదు, అలిగింది. అటు నుంచి ఒక ఫోటో నువ్వు రావే. దగ్గర కానీ తొక్కుతుందేమో కాదు. షేక్ హ్యాండ్ అయిపో. నాకు థ్యాంక్ యూ. నాకు చెప్పవే మిన్ని. ఐ హ్యావ్ టు లీడ్ యూ. చిటికెన్ వేలు ఇలా పట్టుకోవాలి. ఎవరు చెప్పారు? పంతులు చెప్పాడు. నాకు చెప్పలేదు. ఛేదించరా, ఛేదించు. ఏమైంది? థ్యాంక్ యూ. చేయండి మరి. ఈ దేవతామూర్తి యొక్క విశేషమైన భావనలో భాగంగా మా అమ్మవారికి నమస్కారం చేసుకుంటే సకాలంలో సంతాన సౌభాగ్యాలు కలుగుతాయట. చాలామంది దేవతామూర్తులు ఉన్నారు, కానీ అరుంధతి ఎందువల్ల అంటే ఆమె యొక్క సద్గుణాలు కలిగినటువంటి స్త్రీమూర్తిగా, ఆదర్శమూర్తిగా ఆమెను మనము భావించుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ అరుంధతి దేవ అనుగ్రహంతో నిండు నూరేలు దీర్ఘాయుష్తో పుత్ర సంతానంతో కలకల్లాడుతుంది. కాబట్టి ఆ దేవతామూర్తి అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మాయి భుజం మీద చేయవేనే ఎడం చేయండి. అమ్మాయి చూపి వేలు పెట్టుకో. నీ చేయి ముందుకు, ఈ వేలు ముందుకు రావాలి. ఇప్పుడు కూడా ఇటువైపే ఉంటుంది, సరేనా? మీ వారిని అడుగు. అదే కదా, ఎక్కడుంది? అదిగో గ్యాస్ లైట్ చేస్తున్నారు. అదే కనపడలేదు. స్పెక్స్ లేవు కదా, కనిపించట్లేదు. అక్కడ ఉంది, స్పెక్స్ లేవు కదా. నేను కాంటాక్ట్స్ పెట్టుకుంటా. నమస్కారం. అమ్మా అమ్మా కలకలమిద్దరు. అమ్మ అరుంధతి దేవి, ఈరోజు మేము నూతనముగా వివాహము చేసుకుంటే మాకు సకాలంలో సంతాన సౌభాగ్యాలతో తొలతూగాలని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆశీర్వచ ప్రార్థన. అమ్మవారి అనుగ్రహంతో వచ్చే సంవత్సరం ఇదివరకల్లా
అదేరా ఎవరో నాలంటూలే వింటారు, ఇట్లాంటి లేవులే అని చెప్పి లైట్ తీసుకొని చెప్పి వింటారు. ఓకే నిలబడి నిద్రపోతున్నావా ఏంటి? కాదు ఎవరు సెపరేట్ చేయలేదు. ఎవరు చేయలేదా? లేదా నాట్ అదే కదా నెక్స్ట్ ఇంపాసిబుల్. నెక్స్ట్ ఇంపాసిబుల్ పంతులు గారు చెప్తే అని మొక్కుతాడు. నేనంత లేను. నార్మల్ ఉంటుంది, పెళ్లి రోజు ఎందుకు లేవు? నువ్వు రాయి ఆ ట్రైన్లో అంత దూరం ఉంది. ఓకే ఒక్క నిమిషం. నేను వదిలిన పోసి అవుతున్నా నిజంగా క్యాండిడేట్స్ కాదు, బయోడేటా పిక్చర్ మంచి కావాలి మాకు. మీ సైడ్ ఎవరైనా అమ్మాయి అంటే చెప్పండి. ఎలాగ ఎంత దూరం వచ్చారన్నా? ఎవరో తన్మయ్యి, మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. చూడు ఆ మాట చెప్పని కూడా చెప్పట్లేదు చూడండి. మారుతుంది నాకు చెప్పలేదు. ఇవి అయిపోయినాయా? కన్నుల్లో ఈ వెన్నెళ్ళు తెచ్చింది నీ నవ్వేనా, ఏదో సే చెప్పాలన్నా కల్లోలాలే రాబోతున్నా, మైకం దాటి వింటుందా హృదయం, ఇలా నాతో నువ్వుంటున్న క్షణం ఎంతో బాగుందంటూ తనే ఆగి చూస్తుందా సమయం, పడిగాపులో తల దాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు, ఒక క్షణమునే ఒక యుగముల ప్రేమ, చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా, ఎద తేలడం తొలిసారి చూస్తున్నా, నేను చూసిలా నా మనసిలా తెగ పెంచుకున్న ప్రేమని, ఈనాడిలా ఈ చెలిమిలో తను పంచుతుందా సగమని, ఇన్నాళ్ళ దూరం చేరింద తీరం, నాకున్న భారం తీరింది తరుణం, నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను ఏ వేళ ఎవరు విడదీయలేదు, నాదన్న ప్రాణం నీదంటూ. టేక్ ఇట్. ఇప్పుడు అందరి ముందు చదవాలి. ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఇట్స్ ఓకే. కానీ నాకు అర్థమైంది కదా, వాళ్ళకి నేనే ఫీల్ అవుతుంది అర్థమైంది కదా. టేక్
కనిపిస్తుందా? మరి అంత గుడ్ లేదు. అంటే నాకు కనిపిదు అదే అనుకున్నా. ఓ ఇదే రాసావు. నా మెమరీ పవర్ చూసావా? ఇవ్వమ్మా. బాగా టాలెంట్ ఉందంటావు? నీకు టాలెంట్ ఉందని ఎప్పుడో చెప్పినాను నేను. అందరి ముందు ఇవ్వాలా ఏంటంది? సారీ ఇవ్వలేను. సైడ్ అడ్డం ఉంది. వాళ్ళు ఎందుకు అందరు ఇక్కడే ఉన్నారు? పడుకోరా. భాషే చిన్న సడైనీతో పలికితే నయనం కన్ను కన్ను కలిసే వేళ మాయం కావాలి